ప్రేక్షకులకు నమస్కారం. మంచి మాట, ఒక గొప్ప మాట, ఒక తీయనైనటువంటి మాట, ఒక మేలు కలిగించేటువంటి మాట ఎటువంటి ప్రభావాన్ని కలగజేస్తుంది అనే విషయాన్ని మనం కాసేపు మాట్లాడుకుందాం. సాధారణంగా మనం ఏమంటుంటామంటే ఏం ఇలాగ మాట్లాడేస్తుంటాం. ఏముందిలే, ఒకసారి అవతల వాళ్ళని కించపరుస్తూ మాట్లాడతాం, గేలి చేస్తాం, వెటకారం చేస్తాం, లేదా సందర్భానుగుణంగా అబద్ధం చెబుతాం. కానీ మన మాట అవతల వ్యక్తులు ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేటువంటి విషయాన్ని మాత్రం మనం ఆలోచించాం. ఇక్కడ మనం మర్చిపోతున్నటువంటి విషయం ఏమిటంటే, మాట మనకి శత్రువుల్ని తయారు చేస్తుంది, మాట మనకి మిత్రుల్ని కూడా తయారు చేస్తుంది. సాధారణంగా మనం ఎవరం పట్టించుకోము ఈ విషయాన్ని. కానీ మనకి ఏర్పడేటువంటి మిత్రువులు శత్రువులు దేనివల్ల ఏర్పడుస్తున్నారు అంటే కేవలం ఈ మాట వల్లే వస్తున్నారు. మాట గనక మనం సవ్యంగా ఉపయోగించినట్లయితే ఆ మాట మంత్రమై అవతల వ్యక్తుల మీద ప్రభావం చూపిస్తుంది. లేదంటే ఇదే మాట మనల్ని ఒక బాణంగా మాదిరి అవతల వ్యక్తులను సంహరిస్తుంది, లేదా మనకు కూడా అది పతనానికి కారణమవుతుంది. చరిత్రలో అనేక రకాలైనటువంటి ఉదాహరణలు ఇందుకు మనకున్నాయి పురాణ ఇతిహాసాల్లో. మనం గనక చూసినట్లయితే నన్నయ్య గారు భారతంలో ఒక గొప్ప ఉదాహరణ చెప్తారు ఈ విషయం గురించి. శకుంతలోపాఖ్యానంలో మనకు చెప్తారు ఇది. నుతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే సూనృతవ్రత యొక్క బావి మేలు, మరి ఆ బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు, తత్సుత శతకంబున కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగన్ అంటాడు నన్నయ్య గారు. నుతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే, మంచి నీరు, నుతజలము అంటే మంచి నీరు, చక్కగా తాగటానికి యోగ్యంగా ఉండేటువంటి నీరు. అటువంటి నీరుతో కూడినటువంటి 100 బావులు ఉండటం కన్నా, నుతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే 100 నూతులు ఉండటం కన్నా ఒక బావి మేలు, మరి ఆ బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు. అటువంటి బావులు 100 ఉండటం కన్నా ఒక మంచి క్రతువు చేయటం చాలా మంచిది అంటున్నాడు. అంటే నూతులు బావులు రెండు ఒకటే అనుకుంటారేమో, రెండిటికి వేరు వేరు అర్థాలు ఉన్నాయి మనకి. నుయ్యి వేరు, బావి వేరు. పూర్వం దిగుడు మెట్లు ఉండేటువంటి, అంటే లోపలికి దిగి నీళ్లు తెచ్చుకునేటువంటి వ్యవస్థతో ఉండేటువంటి బావులు, ఆ నూతులు పూర్వం ఉండేవండి. అలానే చేద వేసుకుని తోడుకునేటువంటి బావి వ్యవస్థ కూడా ఉంది. సరే, ఈ కాలంలో రెండు పోయినాయి, మనం మోటార్లోకి వచ్చేసాం. ఈ విషయం పక్కన పెడితే, నుతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే ఒక బావి మేలు, మరి ఆ బావులు నూరుటి కంటే ఒక్క సత్క్రతువది మేలు. అంటే తీయనైనటువంటి నీళ్లు ఉన్నటువంటి, ఆస్వాదయోగ్యమైనటువంటి నీళ్లు ఉన్నటువంటి 100 నూతుల కన్నా ఒక బావి మేలుట. మరి ఆ బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు, ఒక్క మంచి క్రతువు అంటే యజ్ఞం లాంటి దాన్ని చేయటం అన్నమాట, అది మేలుట. తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు. అటువంటి క్రతువులు 100 చేయటం కన్నా కూడా ఒక మంచి కుమారుణ్ణి పొందటం చాలా గొప్ప పుణ్యంట. తత్సుత శతకంబున కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగన్. అటువంటి కొడుకులు 100 మంది పుట్టడం కన్నా కూడా ఒక సూనృత వాక్యము అంటే మంచి మాట మేలు కలిగిస్తుందిట. చూడండి ఎంత గొప్ప విశేషం చెప్పాడు. మంచి నీరు ఉన్నటువంటి ఒక నుయ్యి కన్నా ఒక బావి గొప్పదిట. అటువంటి 100 బావుల కన్నా ఒక యజ్ఞం చేయటం గొప్పదిట. అటువంటి యజ్ఞాలు 100 చేయటం కన్నా ఒక మంచి కుమారుణ్ణి కలిగి ఉండటం గొప్పదిట. అటువంటి కుమారులు 100 మంది ఉండటం కన్నా కూడా ఒక మంచి మాట మాట్లాడటం చాలా గొప్పదిట. అంటే ఇన్ని గొప్ప పనుల కన్నా కూడా ఒక మంచి మాట మాట్లాడటం అనేది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తోంది ఈ పద్యం మనకి. చూసారా, ఒక మంచి మాట. అందుకనే మాటే మంత్రం అంటారు. మనకి ఒక నానుడు ఉంది సమాజంలో, మాటే మంత్రం అని చెప్పేసి. నిజమే కదా. అవతల వ్యక్తులు బాధపడాలన్నా కూడా ఒక మాట చాలు. అవతల వ్యక్తులు ఆనందించాలన్నా కూడా, ఏదైనా అత్యవసరంలో ఉంటారు, మన బంధువులకు కష్టాలు వస్తాయి, ఫోన్ చేసి కనీసంగా, మనం ఏదైనా కారణం వల్ల ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళలేకపోవచ్చు, కానీ ఫోన్ చేసి, బాబాయ్ నువ్వేం బాధపడకు, కష్టంలో నేను తోడుంటా, ఇదిగో నేను సహాయం చేస్తా, అవసరమైతే నువ్వు నాకు ఫోన్ చేయి, ఇదిగో నేను వస్తా, లేకపోతే నా భార్యని నా పిల్లల్ని పంపుతా, ఇట్లాగా కనీసం అనునయ వాక్యం గనక మాట్లాడితే ఆ మాట
అవతల వ్యక్తులకి నిజంగా కోట్లాది రూపాయలతో సమానం. నిమిషం మాట్లాడితే కోట్ల రూపాయలు చేయలేనటువంటి మేలు సహాయాన్ని ఈ మాట చేస్తుంది. అందుకనే రామాయణంలో కూడా ఆంజనేయ స్వామి సీతమ్మ వారిని చూసి తిరిగి వెనక్కి వచ్చినప్పుడు రాముడిని చూడగానే మొట్టమొదటిగా ఏమన్నాడు? చూచితి సీతను అన్నాడు ఆయన. అంటే ఆ మొట్టమొదటి మాట అవతల వాడికి ప్రాణం పోస్తుంది. సీత కోసం పరితపించిపోతున్నాడు రాముడు. ఎట్లా 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 ఎలా ఉంది? ఇంతమంది వానరులు వెళ్ళాడు సీతను వెతకటానికి, అందరూ వచ్చేసారు. ఇక ఆంజనేయ స్వామి బృందం రావాలి. అదిగో హనుమంతుడు వచ్చేసాడు. ఇక ఇప్పటి వరకు వచ్చినటువంటి బృందం అంతా కూడా సీత కనపడలేదని చెప్పారు. ఇదిగో చిట్ట చివరి అవకాశం సీత ఎక్కడ ఉందో తెలుసుకోవటానికి ఆంజనేయ స్వామి రానే వస్తున్నాడు. ఇప్పుడు కానీ ఆంజనేయ స్వామి సీతను చూసినట్టు చెప్పకపోతే అమ్మో ఇంకేమైనా ఉందా? రాముడి ప్రాణం ఉంటుందా? ఇవన్నీ తెలిసినటువంటి వాడు ఆంజనేయ స్వామి. అందుకనే చూచితి సీతను, చూశాను అనేటువంటి మొట్టమొదటి పదం వాడాడు ఆయన. వెంటనే చాలు, ఏం జరిగిందనే తర్వాత సంగతి తర్వాత మాట్లాడుకోవచ్చు ప్రశాంతంగా. ముందు సీత క్షేమంగా ఉంది, నేను చూశాను, సీతమ్మ వారు అక్కడ ఉంది అనేటువంటి విషయాన్ని రాముడికి చెప్పాలి. అందుకనే సీతమ్మ వారిని చూసి వెనక్కి రాగానే, రామయ్య కంట్లో పడగానే మొట్టమొదటి ఆంజనేయ స్వామి నోట్లోంచి వచ్చినటువంటి మాట ఏమిటంటే చూచితి సీతను. ఆ మాట రాముడి ప్రాణం నిలిపింది. ఆ మాట గొప్ప మేలు చేసింది రాముడికి. అలాగా మనం కూడా అవతల వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చక్కనైన మాట, శ్రేయస్సును కలిగించేటువంటి మాట, అవతల వాళ్ళకి హితాన్ని కలిగించేటువంటి మాట మాట్లాడాలి. ఇప్పుడు చెడ్డమైనటువంటి మాటలు మాట్లాడుతూ లేదా నిందాపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడుతూ గేలి చేస్తూ మాట్లాడేటువంటి మాటలు మనం మాట్లాడకుండా ఉండాలి. అప్పుడే మన వ్యక్తిత్వం నిలబడుతుంది. తద్వారా సమాజ శ్రేయస్సు కూడా సాధ్యమవుతుంది. స్వస్తి.